గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఇప్పుడు రెండు చూపించారు ప్రభు ఇక్కడ. ఒకటి మేకలు, రెండు గొర్రెలు. ఆ గొర్రెలను మేకలను మేపువాడు గొల్లవాడు. కనుక ఈ గొల్లవాడు వేరు చేస్తారు. మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒక్కోసారి మేకల మందలే వెళ్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి గొర్రెల మందలే నడిపిస్తూ ఉంటారు. అంటే మరి వాటి లక్షణాలు ఏమిటో మనం జ్ఞాపకం చేసుకుంటే, గొర్రెలు ఎలాంటివి అంటే సాధు స్వభావము కలది. అది మనం ఎందుకు ఈ మాట ఎలా చెప్పుకుంటున్నాం, దానికి ఆధారం ఏమిటి అంటే యేసు ప్రభు వారే చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే గొర్రెలు తన కాపరి స్వరము వినును. ఈరోజు గొర్రెలు ఎవరనగా యేసు ప్రభు గొర్రెకు పోల్చబడ్డారు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అయితే ఆయన ఏరుకున్న, కోరుకున్న, ప్రత్యేకపరుచుకున్న, రక్షింపబడిన, రాకడకు సిద్ధపరచబడిన తన మంద ఎవరు అంటే ఈ గొర్రెలు అని చెప్పబడ్డాయి. కనుక గొర్రె స్వభావము కాపరి స్వరము వినటం, కాపరిని వెంబడిస్తాయట. యేసుప్రభు వారు పలికిన మాట 10వ అధ్యాయంలో, గొర్రెలు తన కాపరి స్వరము వినును, అవి ఆయనను కాపరిని వెంబడిస్తాయి. మేకల పరిస్థితి ఏమిటి అని చూస్తే, మేకలు దాని స్వరము కూడా చాలా పెద్దది కదా. గొర్రె స్వరము కంటే మేక స్వరం చాలా గట్టిగా ఉంటుంది. మరి మేకలు ఏం చేస్తాయంటేనంట, కాపరిని వెంబడించే పరిస్థితుల నుంచి తప్పుకుపోయి అటు ఇటు చెదిరిపోతూ ఉంటాయట. కనుక దేవుని పిల్లలారా, మేకలు ఎవరనగా దేవుని మాటకు లోబడక రక్షింపబడని వారు, రాకడకు సిద్ధపడని వారు మేకలకు యేసు ప్రభు వారు పోల్చి ఉన్నారు. కనుక ఈ ఉపమానము ఎవరు చెప్పారు? ఈ ఉపమానం ఎవరు చెప్పారు అసలు? ఇప్పుడంటే భూమి మీద ఉండగా యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాటలు ఇది. కనుక ఆయనే మనిషి కుమారుడు. ఆయన చెప్తున్నారు నేను వస్తాను అని అనలేదు, కానీ మనిషి కుమారుడు వస్తాడు అని చెప్పారు. దేవుని స్తోత్రం. ప్రియమైన వారులారా, అయితే మనం గమనించాలి, మేకల మందలో ఉన్నవారు, పాపముతో నింపబడిన వారు, రక్షింపబడని వారు, క్రీస్తుకు విరోధులుగా నడుచుకున్నవారు, క్రీస్తును వెంబడించని వారు, ఆయన స్వరమును వినని వారే మేకల మందకు పోల్చబడ్డారు. కనుక మనమందరము నేర్చుకోవలసింది ఒకటే, యేసు ప్రభు వారిని బ్రతిమిలాడుకోవలసింది ఒకటే, ప్రభువా నేనెంత మాత్రము కూడా మేకల మందలో చేర్చబడక, దాని లక్షణములు వినని లక్షణము, తప్పిపోయే లక్షణము, నేను అలాంటి లక్షణములు కలిగి ఉండకుండా నీవు ప్రత్యేకపరచబోయేటువంటి గొర్రెలకు పోల్చబడిన మనస్తత్వము, నీ స్వరము వినే మనసు, నిన్ను మాత్రమే వెంబడించే మనసు నాకు దయచేయము అని ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ప్రభువును వెంబడించని వారు ఎవరు అంటే అటు ఇటు తొలగిపోయేవారు, రెండు మనస్సులు గలవారు. రెండు మనస్సులు అంటే, ఒకసారి ఒక ఆయన ఓ పాట రాశారు, రెండు దారులు కలిసే చోట గండం ఉన్నది అని పాట రాశారు. రెండు దారులు మన జీవితంలో ఎప్పుడూ ఉండకూడదు, ఒక్కసారే. అందుకే ఒకరు ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు, రెండు పడవల మీద కాళ్ళు వేస్తేనట ఏమైపోద్ది, అటు ఇటు కాకుండా నీటిలో పడి కొట్టుకుపోతారు. కనుక ప్రియమైన విశ్వాసులారా, మనం ఎలా ఉండాలి అంటే రెండు పడవల మీద మన కాళ్ళు వేయకూడదు. ఈ ప్రభు ఉన్న నావ, ప్రభు ఉన్నటువంటి ఆ పడవలోనే మనము ఎక్కాలి, అందులోనే ప్రయాణము చేయాలి. అది కష్టము కావచ్చు, నష్టం కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేమి ఉండవచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు రోజున బోధ చేస్తూ అన్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నారు. ఇరుకు ద్వారములోనే ప్రవేశించండి. ఇరుకు అంటే ఏమిటి అంటే యేసు ప్రభు ద్వారం. ఈ భూలోకంలో ఉన్నప్పుడట అది ఇరుకుగా ఉంటుంది, యేసయ్య ద్వారం. కనుక ఆ ఇరుకంటే కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు కలగొచ్చు.
శోధనలు ఉండవచ్చు, ఎన్ని ఉన్నా కానీ ఈ ఇరుకు మార్గమైన యేసయ్య మార్గములో ఎవరు ప్రవేశిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు.